పుల్లింగి. మూలి అంటే ముల్లంగి. సో పంకా జల్తే మూలి గాజర్ వీళ్ళిద్దరూ టమాటాకి ఏం చేస్తున్నారు? విసురుతూ ఉన్నాడంట. దర్బారీ హై గోబీ ఆలు. दरबारी है गोभी आलू. बैंगन शलजम प्याज कचालू. बैंगन शलजम प्याज कचालू. दरबारी है गोबी आलू. दरबारी है गोभी आलू. बैंगन शलजम प्याज कचालू. बैंगन शलजम प्याज कचालू. बैंगन शलजम बैंगन शलजम प्याज प्याज కచాలు. कचालू. దర్బారీ ఎవరంట అంటే ఆ సభలో ఉండే ప్రజలు ఎవరంట? బైంగన్ వంకాయ, బైంగన్ వంకాయ, बैंगन ప్యాజ్ ఆనియన్. సో బైంగన్ షల్జం. బైంగన్ అంటే వంకాయ. బ్రింజాల్. బ్రింజాల్. షల్జం అంటే అదొక కూరగాయ, ఎర్ర దుంపలు అని చెప్పి ఉంటాయి కదా, వాటిని షల్జం అంటారు. ప్యాజ్ అంటే ఏంటి? ఆనియన్. కచాలు అంటే ఏంటి? చామ. చామదుంప. కచాలు అంటే ఏంటి? చామదుంప. లౌకి అంటే ఎవరు? సొరకాయ. సొరకాయ. లౌకి అంటే సొరకాయ. పిండి అంటే బెండకాయ. బెండకాయ. తోరి అంటే గుమ్మడికాయ మేడం. సో లౌకి, పిండి, తోరి, తిండే, మటర్. మటర్ అంటే ఏం చెప్పాను? సేమ్ అంటే చిక్కుళ్ళు. సేమ్ అంటే ఏంటి? చిక్కుళ్ళు. మేతి, పాలక్. మేతి అంటే మెంతికూర. మెంతికూర. పాలక్ అంటే పాలకూర. మిర్చి అంటే ఏంటి? మిరపకాయ. మిరపకాయ. గ్రీన్ చిల్లీ. పలమల్. పలమల్ అంటే ఏంటి? వంకాయ. పలమల్ అంటే ఏంటి? వంకాయ. వంకాయలు. పహరా దేతే పహరావా కటహల్. పహరా అంటే కాపలాకాయ. ఎవరు కాస్తున్నారు కాపలా? పేట. గుమ్మడికాయ, కటహల్, పనసకాయ. ఓకేనా? పహరా దేతే పేటావా కటహల్. పహరా ఎవరు కాస్తున్నారంట? గుమ్మడికాయ, పనసకాయ. ఇది మీకు అర్థమైందా? ఇందులో మీకు ఏం చెప్తున్నారంటే కూరగాయల పేర్లు అందరికీ రావాలి. హిందీలో కూరగాయలు ఏ కూరగాయలు ఏమంటారు అనేది మీ అందరికీ తెలియాలి. అర్థమైందా? ఇప్పుడు గాజర్ మూలి ఏం చేస్తున్నారు? పంకా జల్తే హై అని చెప్పాలి. గాజర్ మూలి ఏం చేస్తున్నారు? పంకా జల్తే హై. బేటా కటహల్ ఏం చేస్తున్నారు? పహరా దేతే హై. బేటా కటహల్ ఏం చేస్తున్నారు? పహరా దేతే హై. ఇంకా లోకి, ప్యాజ్, బైంగన్, పిండి, గోబీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దర్బార్ మే సభీ లోగ్. ఓకేనా?